సీఎం ఎవరు ఆంధ్రాలో? నెక్స్ట్ సీఎం ఎవరైతే ఆంధ్రాలో? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకైతే చంద్రబాబు నాయుడు? ఆంధ్రాకి అతనే కదా ఇప్పుడు. నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రాలో? నెక్స్ట్ సీఎం కూడా అతనే అవుతాడు. చంద్రబాబు నాయుడు. సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు సార్? ఎవరైతారు? ఎవరంటే ఏం చెప్తాం? చంద్రబాబు నాయుడు అవుతాడా, వైఎస్ జగన్ అవుతాడా, పవన్ కళ్యాణ్ అవుతాడా? ఏం చెప్తాం మనం? ఎవరు అనుకుంటున్నారు? ఎవరైతారు? జగన్ అనుకుంటున్నాం. జగనే అనుకుంటున్నారు. నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్? ఇంకెవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఏమని చంద్రబాబు ఏం చేస్తాడు? ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ చేస్తాడు ఏదో ఒకటి. పవన్ కళ్యాణ్. ఎవరు సార్ నెక్స్ట్ సీఎం ఆంధ్రాలో? అక్కడ విలేజర్స్ చంద్రబాబు నాయుడు అంటున్నారు, మా బంధువులు. అన్న చెప్పండి, నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రాలో? ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకు జగన్ రాడా? జగన్ కానీ అంటున్నారు చాలామంది మా ఫ్రెండ్స్ కానీ. నేనైతే చంద్రబాబు నాయుడు వస్తాడేమో అనుకుంటున్నాను. మీ ఓటు ఎవరికి ఇస్తావు మరి? నా ఓటు అంటే నా ఓటు చంద్రబాబు నాయుడుకే వేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం ఆంధ్రాలో ఎవరు? అంత గట్టిగా అడుగుతున్నారు ఏందా? జగన్, చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ్? మాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు వస్తాడు, తెలుగుదేశం వస్తుంది అధికారంలోకి. థ్యాంక్ యూ. పవన్ ఏమన్నా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రాలో? నథింగ్. అంతేనా సార్? థ్యాంక్ యూ. నా పేరు శ్రీనయ్య. సీనన్నయ్య. నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రాలో? జగనా, బాబా, కళ్యాణ? నెక్స్ట్ సీఎం అయితే పవన్ కళ్యాణ్. అది మనం వీ కెనాట్ అసెస్ నౌ ద థింగ్స్. అంటే వీ కెనాట్ సే వెదర్ ఇట్ టీడీపీ ఆర్ వైఎస్ఆర్ ఆర్ జనసేన. అవుట్ ఆఫ్ దీస్ త్రీ one can be one, that is true, but now the situation is entirely different, but we cannot predict or assess things. మామూలుగా ఒక అంచనా ఎవరికి ఎక్కువ స్కోప్ ఉండొచ్చు? We cannot say that whether అక్యురేట్గా అవసరం లేదు, మామూలుగా ఎవరు అనుకుంటారు పబ్లిక్లో అంటే ఇప్పుడు ఒక రకంగా పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఇంకొక రకంగా బికాస్ టీడీపీ అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్. బట్ ఎనీహౌ ఓవరాల్ మేబీ అవుట్ ఆఫ్ దీస్ త్రీ one has to come. But as an common this thing, people may assess in these two. I don't know whether it is Telugudesam or YSR. That's థ్యాంక్ యూ. అంటే రాబోయే రోజుల్లో పవన్ ఏమైనా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా ఆంధ్రాలో? definitely because he will be one of the key role he will play that. No doubt that without his support nobody can form. I think so that వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏమైనా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా? ఐ డోంట్ అంత ఆలోచన. పవన్ ఏమైనా ప్రభావం చూపిస్తారా రాబోయే ఎన్నికల్లో? గట్టి ఓటేస్తాడని చెప్పాను. నెక్స్ట్ సీఎం జగన్. ఎందుకన్నా? నాకు జగన్ అంటే ఇష్టం. అయితే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా? లేదు, 100% లేదు. నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రాలో? మాకు జగన్ వస్తాడు అనుకుంటున్నాం. జగన్ వస్తాడు ఖచ్చితంగా. అన్న నీ పేరేనా? నా పేరు అర్జున్. నెక్స్ట్ సీఎం ఎవరన్నా ఆంధ్రాలో? నెక్స్ట్ సీఎం మేబీ పవన్ కళ్యాణ్ రావచ్చు. పవన్ కళ్యాణ్. ఎందుకు? ఎందుకంటే ఆయన ప్రజల తరపున పోరాడుతున్నాడు కాబట్టి ఆయన వస్తాడు. నెక్స్ట్ సీఎం ఎవరన్నా ఆంధ్రాలో? నేను జగన్ కావాలను. జగన్ కావాలనుకుంటున్నాను. ఓకే. పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రభావం చూపిస్తారా ఆంధ్రాలో? ఏమో, ఆయన కింగ్ మేకర్ అవుతాడా? కావచ్చు కాకపోవచ్చు. కాకపోవచ్చు. ఆదర్శ్ ఏం చేస్తున్నా? బీటెక్ సెకండ్ ఇయర్. ఇక్కడ ప్రాపర్ గుత్తి. అనంతపూర్. నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రాలో? పవన్ కళ్యాణ్ కావచ్చు. పవన్ కళ్యాణ్ రావచ్చు. ఎన్ని సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్? మేబీ రావచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే అతను జెన్యున్గా పోరాడుతున్నాడని నా ఫీలింగ్. ఓకే. అంటే జగన్, చంద్రబాబు నాయుడు గెలవరా? అంటే అది ఫేట్, అది ఎవరు చెప్పలేము. బట్ నేనైతే పవన్ కళ్యాణ్ రావచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే అతను ప్రజల పక్షం బాగా పోరాడుతున్నాడు అండ్ ప్రత్యేక హోదా కోసం అన్నీ చేస్తున్నాడు. అంటే అతనికి చాలా ఉన్నాయి, ఐ మీన్ ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ పెట్టుకొని కూడా అతను జస్ట్ ఇయర్లీ ఒక 2 సినిమాస్ చేసుకుంటే బతికేయచ్చు. బట్ అతను బయటకు వచ్చి ప్రజల కోసం ఇంత చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతనికి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వస్తున్నాడు. సో రావచ్చని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఎట్లుంది ఆంధ్రాలో? బాగానే ఉంది, చేస్తున్నాడు అంతా. బట్ ఏమో జరిగేది ఎట్లుంటుంది ఎవరికి తెలియదు కాబట్టి అయితే బాగానే ఉంది. బట్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అదే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం, కింగ్ మేకర్ అవుతాడా ఆంధ్రాలో? చెప్పలేమండి, చెప్పలేము. జగన్ గెలుస్తాడా, బాబు గెలుస్తాడా?
అదే 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 ప్రజలపై. అనంతపూర్ హైదరాబాద్ ఏసీ బస్సులు కావాలండి. ఇక్కడ ఏది అన్ని నార్మల్ బస్సులు పెట్టినారు. ఓన్లీ నైటే పెడితే ఎట్లా పౌలు జర్నీ చేసే వాళ్ళకు నైట్ ఏసీ ఉన్న పర్లేదు కానీ పౌలు ఉండాలి ఏసీ బస్సులో. ఇక్కడ తెలంగాణ ఇడిపోయినా కానీ తెలంగాణ ఇంటి పెట్టచ్చు కదా, ధనిక రాష్ట్రం ఇప్పుడు మీరు ఏసీ బస్సులు నడపాలని అంట పుట్టపర్తి హైదరాబాద్ మేము అడుగుతున్నాం. నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రాలో? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు 100%. జగన్ రాడా? జగన్ రాడు, పవన్ రాడు. జగన్కి ఇప్పుడు వచ్చిన సీట్లు వస్తే మేలే. సరే, పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం అవుతుంది ఆంధ్రాలో? అంత సీనే లేదు. స్వయాన జగన్తో కాకుండా చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటే కనీసం 5 సీట్లు తెచ్చుకోమని చాలు. పవన్ కళ్యాణ్ అంత లేదు, అంత సీన్ లేదు. ఓన్లీ చంద్రబాబు అట్లా కూడా పాలకొల్లో ఓడిపోయినాడు. ఇంక పవన్కి ఎవరు వేస్తారు ఈసారి? చంద్రబాబు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ ఏం పెద్ద ఇది లేదు కదా. వీళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు పడి ఏమన్నా 5 సీట్లు 10 సీట్లు వస్తాయి. కానీ ఇప్పుడు కూడా జగన్ అడిగినాడు కదా, 40 సీట్లు కావాలని జగన్ పవన్ అడిగినాడు కదా. అందుకే నువ్వు వద్దు పోరా బాబు, నీకు 40 సీట్లు ఇస్తే 40 పోతాయి కానీ అని బయటకు పంపించినాడు. ఇప్పుడు చంద్రబాబు కళ్ళ మళ్ళీ రాళ్ళన్నట్లు చూస్తున్నాడు. జగన్ రావచ్చు అని ప్రజా వ్యతిరేకత చంద్రబాబు మీద ఎక్కువగా ఉంది అంతే. దానివల్ల జగన్ రావచ్చు. చేస్తున్నాడు కానీ సరిగ్గా లేదు. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా తన కూడా కష్టపడితే మిగతా వాళ్ళు చేయాలి కదా. కాబట్టి కొంచెం బలంగా కనబడతా అనేది వైసీపీనే అని నా అభిప్రాయం. ఆయన ఇంకా ఏంది, ఆయన యోచనే లేదు. ఆయన క్యాండిడేట్లు కనపడటంలే. ఆయన ఎక్కడో ఏదో అక్కడెక్కడో ఉత్తరాంధ్రలో మీటింగ్ పెడతాడే కానీ ఈయనకు వచ్చిన రెస్పాన్స్ అక్కడ రావడం వల్ల. ఈవెన్ ఈ కడప తీసుకుంటూ కూడా విపరీతంగా మొన్న వచ్చినారు. కాబట్టి ఆయనకే కొంచెం అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఆయన నమ్ముతా ఉన్నారు. చేంజ్ కావాలనుకుంటున్నారు గవర్నమెంట్. చంద్రబాబే. జగన్ రాడా? 50-50 ఛాన్సెస్. పవన్ కళ్యాణ్ ప్రభావం చూపిస్తారా? లేదండి, మేము మాది రాయలసీమ యాక్చువల్. అక్కడ ఏం అంత హోప్ లేదు. ఎందుకు రాయలసీమ జగన్ బాగానే ఉంటుంది? అదే 50-50 అంటున్నాము. సో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించాడు ఇంకా రాబోయే ఎన్నికలు. మీరు ఎక్కడైనా ఏ నుంచి పడుతుంది? అనంతపూర్. ఎవరు గెలుస్తారు సార్? జగన్ గెలుస్తారా? చంద్రబాబు నాయుడు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గెలుస్తారా? వాళ్ళు ఎవరు గెలవరు మళ్ళీ. అంటే మీరు అన్నది ఏపీయా? ఇది ఏపీదా? ఏపీ చంద్రబాబు నాయుడు. ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు అంటే ఆయన చేసే పనులకు దానికి గెలుస్తారని. జగన్ పవన్ కళ్యాణ్ ఏం ప్రభావం చూపించారా? పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ ఇంకా ఈసారికి అయితే రాకపోవచ్చు. ఎన్ని సీట్లు వస్తాయి మళ్ళీ? వాళ్ళ అన్నయ్య లాగా రావచ్చు, చిరంజీవి లాగా. నా పేరు కరుణాకర్ అండి. మాది తెలంగాణ, సూర్యాపేట. ఏపీలో నాకు తెలిసి అయితే చాలా వరకు అయితే జగన్ గారు అవుతారండి. అంటే నేను తెలంగాణ బిడ్డని, కానీ జగన్ అనేది ఆంధ్ర. కానీ నా అభిప్రాయం ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాధాన్యత తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరైనా సరే ఈరోజు పేదలు కానీ రైతులు కానీ ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చదువుకుని, నేను కూడా చదువుకుని ఈరోజు హైదరాబాద్లో స్థిరపడ్డానంటే మహానుభావుడు చేసినట్టువే. మా తాతగారు కానీ ఎవరైనా పేద ప్రజలు బ్రతికింది కూడా 108 వలన. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది కూడా కాంగ్రెస్లో నుంచే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంటే తండ్రి తగ్గ తనయుడిగా ఖచ్చితంగా ఆయన చేయగలడు. సుపరిపాలన ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారండి. ఇది నా ఆలోచనే కాదు. నేను చాలాసార్లు ఏపీలో వెళ్ళాను అనమాట. మన గన్నవరం కానీ, మన చిలుకూరుపేట కానీ, పురుషోత్తపట్నం అలా ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు చాలామంది అభిప్రాయాలు అంటే ఇలా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలను బట్టి అండ్ నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తాను, ఖచ్చితంగా సీఎం జగన్ గారే అవుతారండి. 100% అండి. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అతను ఒక బ్రాండ్ అండి. యాక్చువల్లీ తన గురించి వర్ణించాలంటే మనకు కూడా ఒక స్థాయి ఉండాలి. బట్ నా అభిప్రాయం ఏంటంటే లాస్ట్ టైం చంద్రబాబు గారు రావడానికి కారణం కూడా ముఖ్యంగా ఆంధ్ర ప్రజలుగా తెలుగు ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి. ఈసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు తీసుకురావచ్చు. బట్ నా అభిప్రాయం ఏంటంటే అంత రీచ్ అవ్వకపోవచ్చు. కానీ జగన్ గారు మాత్రం అవుతారండి కంపల్సరీ 100%. థ్యాంక్ యూ. ప్రభావం అయితే ఉంటుందన్న. ఓట్లయితే చేలుతాయండి. మరి ఎవరు అనేది కన్ఫామ్గా చెప్పలేము. చెప్పలేము. జగన్ అవకాశం ఉంది. కొంచెం గట్టిపోటీ అయితే ఇస్తాడు. వీలైతే లైక్,
కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.